ఈ ముష్కర్లు దాడి చేసిన స్టైల్ కూడా వాళ్ళు ఆర్మీ డ్రెసెస్‌లో అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత చాలామంది ఐడీ కార్డ్స్ చూసారట. దాంతో పాటు మీ పేరేంటి అని అడిగారు. అది హిందువుల పేరైతే వాళ్ళను షూట్ చేశారు. ముస్లిం పేరైతే మేబీ వదిలేసి ఉండవచ్చు. చనిపోయిన వాళ్ళలో మాక్సిమం ఐ థింక్ అందరూ హిందువులే కదా! సో అంత దారుణమైన దాడి ఇది. పాక్‌పై సైనిక చర్యకు దిగితే అది పూర్తి స్థాయి యుద్ధంగా, ముఖ్యంగా అణు యుద్ధంగా మారే అవకాశం ఉందా? ఆ ప్రమాదం ఉందా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అణుదేశం. ప్రపంచంలో ఒక శక్తివంతమైన అణుదేశం. 160 నుంచి 180 అణుబాంబులున్నాయి. మన దగ్గర కూడా 150 అణుబాంబులున్నాయి. పాకిస్తాన్‌కి జమ్మూ అండ్ కాశ్మీర్ పీఓకే అనేది లైఫ్ అండ్ డెత్ సమస్య అనమాట. రీసెంట్‌గా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా చెప్తారు. ఏమని చెప్తారు? జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు జీవనాడి అని. ఈరోజు పీఓకేని అంటే భారత్ ఈరోజు సర్జికల్ స్ట్రైక్ చేయకపోవచ్చు. అది పీఓకే స్వాధీనానికే ప్రయత్నం చేయొచ్చు. ఇది నిన్న ఏప్రిల్ 22 జరిగిన పహల్గామ్ అటాక్కే ప్రతిస్పందనగా పీఓకేని స్వాధీనం చేసుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ మా జీవనాడే అంటుంది. కాబట్టి మనం జమ్మూ అండ్ పీఓకే స్వాధీనానికి వెళ్తే పాకిస్తాన్ పూర్తి తన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు, అణుబాంబులు కూడా ఉపయోగించవచ్చు. అది తట్టుకోలేని సామర్థ్యాలు. కాబట్టి మనం ఏ విధంగా ప్రతిస్పందించిన పీఓకేని తీసుకోవడానికి అది పూర్తి స్థాయి అణుయుద్ధంగా మారచ్చు, పూర్తి స్థాయి యుద్ధంగా మారడానికి 100% ఛాన్స్ ఉందండి. అంటే ఈ ఇష్యూని పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ఉపయోగించుకోగలుగుతుందా? ఎస్ అండి. ఎందుకంటే 2016లో యూరి అటాక్ తర్వాత సర్జికల్ అటాక్ చేశారు. ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి. 2019లో పుల్వామా తర్వాత వెంటనే ఇంకో సర్జికల్ స్ట్రైక్ చేసి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాం. ఇది ఇంకా సర్జికల్ స్ట్రైక్ 2 సార్లు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేత మోడీ ఒకే రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ, సోకాల్డ్ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. మోడీ చాలా కఠినత్వంతో ఉంటారు. అంతకుముందు ఇందిరాగాంధీ లాగా శత్రువుని క్షమించే ప్రసక్తి లేదు. దట్టు ఇప్పుడు ఇండియాలో ప్రతి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు భారత ప్రతిస్పందన పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఒక దేశం యుద్ధానికి ఎప్పుడు దిగుతుందంటేనండి ఆ పౌరుల యొక్క అభిప్రాయం తీసుకునే దిగుతుంది. ఇప్పుడు భారతదేశం చూడండి, భారతదేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ బుద్ధి చెప్పండి అని చెప్తున్నారు. ఓకే, ప్రపంచ దేశాలు కూడా ఈవెన్ పుతిన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలనే ఒక పదాన్ని ఉపయోగించారు. ట్రంప్ గారు కూడా నిన్న అమెరికా చెప్తూ వీళ్ళు ఎట్టి పరిస్థితులు బ్రాట్ టు ద జస్టిస్, వాళ్ళని న్యాయానికి తీసుకురావాలని చెప్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా అలాగే చెప్తున్నాయి. అంటే ఇండియాలో ప్రతి పౌరుడు కోరుకోవడంలో విచిత్రం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పీఓకే స్వాధీనానికే వెళుతుంది, కానీ కేవలం సర్జికల్ స్ట్రైక్ ఉండదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే బలూచిస్తాన్ డివైడ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో బలూచిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో 40% భూభాగం, దాన్ని డివైడ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అజిత్ దోవల్ గారు ఒక అన్అఫీషియల్ మీటింగ్ లో చెప్పారు. ఇప్పుడు అఫీషియల్ గా ఆయన డిక్లేర్ చేయొచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ 1971 విడదీసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఇచ్చే గుణపాఠం ఎలా ఉండాలంటే ఇంకొకసారి పాకిస్తాన్ మన మీద దాడి చేసే శక్తిని కూడా విహీనం చేయాలని భారతీయులు కోరుకుంటున్నారు. గుణపాఠం వేరు, శత్రువుని పూర్తిగా నిరాయుధుడిని చేసేయాలని కోరుకుంటున్నారు. అంటే పాకిస్తాన్ డివిజన్ 1971లో ఇందిరాగాంధీ చేసిన డివిజన్ ఇక్కడ చేయాలని కోరుకుంటున్నారు. సో ఇలా చేస్తే పాకిస్తాన్ తన పూర్తి శక్తి, అంటే చూడండి పాకిస్తాన్ 160 అణుబాంబులు ఎందుకు తయారు చేసింది? ఇండియాకి ఎగ్నెస్ట్ గానే. మనం తయారు చేసామంటే మన రక్షణకి, చైనా అన్నీ ఉంటాయి, కానీ పాకిస్తాన్ తయారు చేసింది ఓన్లీ ఇండియా టార్గెటే. అధునాతన ఆయుధాలు తెచ్చుకుంది, F-16, J-10, J-20 అని కూడా తెచ్చుకుంటుంది చైనా నుంచి. అవన్నీ ఇండియా టార్గెటెడే ఉంటాయి. కాబట్టి అణుయుద్ధం చెప్తున్నారు భారత్ తన రక్షణ కోసం అణుబాంబులు తయారు చేసుకుంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియాని అటాక్ చేయడానికి ఎప్పటికైనా ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి, ఎప్పుడు కవ్వింపు చర్యలు పాల్పడుతుంది కాబట్టి భారత్ నుంచి ఏదైనా రియాక్షన్ ఉంటే వెంటనే అణుబాంబులు వాడచ్చు అనే దురుద్దేశంతో తయారు చేసుకుంది. ఇండియాకి ఉన్న అణుబాంబుల కంటే మీరు చెప్పే లెక్క ప్రకారం పాకిస్తాన్ దగ్గర ఎక్కువ అణుబాంబులు ఉన్నాయి. చైనా సపోర్ట్ తోనే ఎక్కువగా తయారు చేసుకుంది. పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా. సో మనం భారత్ పాకిస్తాన్ మీద అణుబాంబును ప్రయోగించడానికి ఖచ్చితంగా ఆలోచిస్తుంది మానవతా కోణంలో కూడా. ఎందుకంటే కోట్ల మంది ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, వాళ్ళ ఆరోగ్యం అవ్వచ్చు, దేశ ఆర్థిక దానికి సంబంధించి అవి ఉండొచ్చు, ఎకానమీకి సంబంధించి అవి ఉండొచ్చు, ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. నిజంగా పాకిస్తాన్ భారత్ మీద అణుబాంబును ప్రయోగిస్తే మరి తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు భారత్ ఏంటంటేనండి వ్యూహం, పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయి.
పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి? పిచ్చోడి చేతిలో రాయి మనకు తగలకుండానే పిచ్చోడిని నిర్వీర్యం చేయాలి. ఇది భారత ఎత్తుగడ అయి ఉండాలి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే అందరూ ఒకటి అనుకుంటున్నారనమాట. దాడి చేసేస్తుంది, సర్జికల్ స్ట్రైకు, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. భారతదేశం ఇప్పుడు చైనీస్ తత్వవేత్త చెప్తారన్నమాట, ఆర్ట్ ఆఫ్ వార్, చుంజు అని. ఆయన ఏమంటాడంటే, శత్రువుతో యుద్ధానికి దిగకుండానే శత్రువుని ఓడించగలిగినోడే అతిపెద్ద యోధుడు అని చెప్తాడు అనమాట. ఆ వ్యూహం ఎందుకు అవలంబించకూడదు? ఇప్పుడు సైలెంట్ గా ఉండి మోడీ గారు సైలెంట్ గా ఉండి, అంటే భారతదేశం సైలెంట్ గా ఉండి, ఎందుకంటే యుద్ధం పాకిస్తాన్ అణుయుద్ధం తెస్తే ఇప్పుడు చైనా కోరుకుంటది అనమాట, ఇండియా పాకిస్తాన్ తో పోరాడితే ఇది నిర్వీర్యం అయిపోతే బలహీనం అయిపోద్దని. మనం యుద్ధాన్ని ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ టైంలో యుద్ధాన్ని నెత్తికి ఎందుకు పెట్టుకోవాలి? పిచ్చోడి చేతిలో రాయిని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి? అందుకు భారతదేశం ఎందుకు ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. ఇది రాకుండా డైరెక్ట్గా వెళ్ళి బలుచిస్తాను దీన్ని డివైడ్ చేయడానికి దీర్ఘకాలంలో వ్యూహం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటేనండి, మనం చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు భారతీయులు దీర్ఘకాలంగా ఓపిక పట్టే ప్రసక్తి లేదు. 145 కోట్లు వెంటనే ప్రతిస్పందివ్వండి అని గవర్నమెంట్ నిలదీస్తున్నారు. రైట్. ఇక్కడ ప్రజల ఎమోషన్ బట్టి యుద్ధానికి దిగుతారా, లేకపోతే అంటే చాలా పాకిస్తాన్ మినహా మిగిలిన చాలా దేశాలతో మనం ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాం. రష్యా అవ్వచ్చు, లేకపోతే అమెరికా అవ్వచ్చు, చాలా దేశాలు. సో వాళ్ళతో ఒకసారి ఏదైనా మాట్లాడి వాళ్ళ పర్మిషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అమెరికా ఈ ఇష్యూలో ఎలా స్పందిస్తుంది? అంటే ట్రంప్ కాసేపు మీరు కామ్గా ఉండండి, మా పని మేము చేసుకుంటాం అని చెప్పి మోదీ చెప్పే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే పాకిస్తాన్ పూర్తి స్థాయి అణుయుద్ధం రాకుండా, పూర్తి స్థాయి యుద్ధం మామూలు యుద్ధం కూడా రాకుండా పీఓకేని స్వాధీనం చేసుకోకుండా కానీ, లేదా పాకిస్తాన్ గట్టిబుద్ధ అంటే ఇంకా దాన్ని నిర్వీర్యం చేసి ఇంకొకసారి భారత వైపు కన్నెత్తకుండా చూడకుండా ఉండడానికి ఒక ప్లాన్ ఉందండి. అదేంటంటే ద స్విఫ్టెస్ట్ అటాక్ అంటారన్నమాట. చాలా మెరుపు దాడి. ఆ మెరుపు దాడి కూడా కేవలం ఇదిగోండి, పాకిస్తాన్ ఇక్కడ ఉంటది ఇలాగా. మనం ఏంటంటే కేవలం చూడండి 3000 కిలోమీటర్ల బౌండరీ ఉంటది పాకిస్తాన్కి మనకి. ఈ 3000 కిలోమీటర్ల బౌండరీని వెంటనే ఏంటంటే ముందుకెళ్ళిపోవచ్చు. వెంటనే ఆర్మీని ఒక 10 లక్షల 5 లక్షల ఆర్మీని ఇలా వదిలేస్తే వెంటనే ఎయిర్ ఫోర్సు, కిందమో నేవీ, పైనమో ఎయిర్ ఫోర్సు, ఇక్కడ ఆర్మీని ఒకేసారి వినియోగించేస్తారు. దాన్ని ఏమంటారంటే మోడర్న్ వార్ఫేర్లో, యుద్ధ నీతిలో దాన్ని ఏమంటారంటే స్విఫ్టెస్ట్ అటాక్ అంటారన్నమాట. అంటే 10 రోజులు, నెల రోజులు చేయడం కాదండి యుద్ధం. కేవలం 24 గంటలు, 48 గంటల్లోనే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేస్తారు. దాన్ని స్విఫ్ట్ అంటారు. దానికి ఎయిర్ ఫోర్స్ వాడాలి, డ్రోన్స్ వాడాలి, ఒక అగ్ని బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ వాడాలి. ఇంకా ప్రతిస్పందించే అవకాశం కూడా ఉండకుండా మన లక్ష్యం చేరుకోవడం అనమాట. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే దీన్ని పూర్తి స్థాయి అణుయుద్ధంగా, పూర్తి స్థాయి యుద్ధంగా కన్వర్ట్ అవ్వకుండానే ఇప్పుడు ప్రజలందరూ రెడీగా ఉన్నారు, యుద్ధానికి రెడీగా. ప్రపంచ దేశాలు కూడా ఇండియా ప్రతిస్పందిస్తుందని ఉంది. ఇంకా వాళ్ళ పర్మిషన్ మనకు అవసరం లేదు. మనం ప్రతిస్పందించే అర్హత మనది. మన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే అర్హత మనకు ఉంది. మన రైట్ అది, ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలకు అనుకున్నా. కాబట్టి కేవలం అంటే 24 గంటల నుంచి 48 గంటల్లోనే యుద్ధాన్ని ముగించేటట్టు పాకిస్తాన్ శత్రువుకు అసలు అవకాశం ఇవ్వకుండా, ఎయిర్ ఫోర్స్ నేవీ పని చేయకుండా 20 నుంచి 48 గంటల్లో మనం పీఓకి అంతా స్వాధీనం చేసుకునేటట్టు ఒక స్విఫ్టెస్ట్ మోడర్న్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఇప్పుడు భారతదేశం ఉపయోగించి పీఓకేని మనం లాగేసుకోవాలి. భారత్ మీద అన్ని దేశాలకు సానుభూతి ఉంది. ఇప్పటికే చాలా మంది రష్యా నుంచి పుతిన్, అలాగే ట్రంప్, జేడీ వాన్స్, భారత్ పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అండ్ ఇక్కడ మరి చైనా వ్యూహం ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే మనం చూసాం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా. సో దాని గురించి పాకిస్తాన్ అవసరం చైనాకు ఉంది కాబట్టి చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? భారత్కి ఎగెయినెస్ట్ గా పాకిస్తాన్తో చైనా చేతులు కలిపే ప్రమాదం ఉందా?